లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం పరిశీలించారు. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులు అన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత స్త్రీలు ఆ సమాధిని చూడడానికి వెళ్ళినప్పుడు సమాధి మీద ఉన్న రాయి పొర్లించి ఉండుట, రాయి మీద దేవదూత కూర్చుని ఉండుట గత వారంలో మనం చూసాం. అంతేకాకుండా ఆ దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత ఇది ఇప్పుడు ఆ ప్రాంతంలో మంచి సెన్సేషన్. ఏమంటారు దాన్ని? సెన్సేషన్. దాన్ని హాట్ టాపిక్ అంటారు. తాజా వార్త అన్నమాట. ఏమిటి వార్త? ఎక్కడ చూసినా ఏ ఇద్దరు కలిసినా ఈ విషయం మాట్లాడుకుంటున్నారు. ఏ విషయము? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ ఇద్దరు వ్యక్తులు ఆ దినమందే యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు. యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నారు? యమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. యమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా యెరూషలేము నుండి వెళుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ జరిగిన సంఘటన గురించి ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ యమ్మాయి అనే గ్రామానికి వెళుతూ జరిగిన ఈ సంగతుల అన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఎక్కడికైనా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి వెళుతున్నప్పుడు ఏ విషయం మనం సంభాషిస్తాం? ఓ ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఏ విషయం గురించి మనం మాట్లాడతాం? ఓ ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడతాం? ఓ ఇద్దరు స్త్రీలు కలిసినప్పుడు ఎవరి గురించి ఆలోచన చేస్తాం? ఇద్దరు పురుషులు కలిసినప్పుడు ఎవరి గురించి మాట్లాడతాం? ఇద్దరు యవనస్తులు కలిసినప్పుడు ఎవరి గురించి మాట్లాడతాం? ఇద్దరు విశ్వాసులు కలిసినప్పుడు ఎవరి గురించి మనం సంభాషిస్తాం? ఇద్దరు సేవకులు కలిసినప్పుడు ఎవరి గురించి సంభాషిస్తాం? గత వారం మేము గృహానికి వెళితే ఆ గృహంలో ఉన్న సహోదరి మాట్లాడుతుంది. చాలాసేపు మాట్లాడింది. మేము దేని గురించి వెళ్ళాము? ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పడానికి వెళ్ళాము. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ గురించి చెప్పాలని వెళ్ళాం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కనికరం గురించి చెప్పాలని వెళ్ళాం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆదరణ గురించి చెప్పాలని ఆ గృహానికి వెళ్ళాం. ఎందుకంటే ఆ గృహానికి అది అవసరం. మమ్మల్ని మాట్లాడవట్లేదు. ఇదిగోండి, ఈ గ్రామంలో ఇన్ని సంఘాలు వచ్చాయి. ఈ సంఘాలలో ఆ సేవకుడు ఎలాంటి వారంటే, ఈ సేవకుడు ఎలాంటి వారంటే, ఆయన ఎలాంటి వాడంటే, ఈయన ఎలాంటి వాడంటే అని తిరిగి మాకు ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? ఇద్దరు కలిసినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడైతే ఈ గ్రామంలో అయితే యెరూషలేము నుండి యమ్మాయి గ్రామానికి వెళ్ళే దారిలో ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చి నేను ఒకటే అన్నాను, అమ్మా, నువ్వు ఎంతమంది గురించి అయితే మాట్లాడుతున్నావో వారికి ఎంతమంది పిల్లలో నీకు తెలుసు. వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసు. వాళ్ళ పెళ్లి రోజు నీకు తెలుసు. వాళ్ళ పుట్టినరోజులు నీకు తెలుసు. వాళ్ళ మనవలు ఎంతమందో తెలుసు. వారికి ఏవేవి ఆస్తులు ఉన్నాయో కూడా నీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వారికి శిష్యులు ఎంతమందో తెలుసా? వాళ్ళ పేర్లు ఏమిటో తెలుసా అని అడిగాను. తెలియదు. అనేక మంది గురించి మాట్లాడుతున్నారు.
మాట్లాడుతున్నారు ఈ రోజున విశ్వాసులు. అనేక మంది సేవకుల గురించి మాట్లాడుతున్నారు, సేవకుల ఇళ్లలో జరిగే విషయాల గురించి మాట్లాడుతున్నారు, సేవకుల యొక్క కుటుంబం గురించి మాట్లాడుతున్నారు, సేవకుల యొక్క కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వీరి మనసంతా దేని మీద ఉంది? వీరి మనసంతా ఎవరి మీద ఉంది? అందుకనే భక్తుడు అంటాడు కదా, నేను మనుషుల దయను సంపాదించుకొనదూచుచున్నానా, దేవుని దయను నేను సంపాదించుకొనదూచుచున్నానా అంటాడు. ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. నేను దేవుని దయను సంపాదించుకొనదూచుచున్నానా, మనుషుల దయను? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న చిన్న మెసేజ్ పెట్టేవాడిని, ఈ రోజు మేము బయలుదేరి వస్తున్నామని. ఒక 2-3 వారాల నుంచి పెట్టడం మానేశారు. ఎందుకు మానేశారు తెలుసా? వచ్చేవాళ్ళు మేము ఈ ఊర్లో ఉన్నాము అని చెప్పి వస్తున్నారేమో ప్రార్థన. అప్పుడు ఒకళ్ళిద్దరు అన్నారు, ఏమంటే మీరు వచ్చిన వారం అయితే వస్తారేమో. లేదు జరగకూడదు. ఒక వ్యక్తిని బట్టి ఆలయానికి వెళ్ళే అవకాశం నేనే లేదు. ఏమిటి మాకు చెప్పలేదేంటి, కనీసం ఫోన్ చేయలేదేమండి, కనీసం మెసేజ్ పెట్టేవారు పెట్టలేదేమిటి? అక్కర్లేదు. ఒక వ్యక్తిని బట్టి మనం భక్తి చేయకూడదు. ఒక వ్యక్తిని బట్టి కనుక మనం భక్తి చేస్తే కొన్ని దినాలు పోయిన తర్వాత ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి ఆ ప్రాంతానికి కానీ లోకానికి కానీ దూరస్తుడైతే మన భక్తి పరిస్థితి ఏమిటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆలోచన చేయాలి. నేను మనుషుల దయను సంపాదించుకొనదూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనదూచుచున్నానా? ఇప్పటికీ అంటే అది అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయ్యింది, భక్తిలో ఉండి బాప్తిసం పొంది రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయింది. ఇప్పటికీ నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే అని కొంతమందిని చూస్తాం. ఇంకా ఇంట్లో వాళ్ళే చక్రం తిప్పుతుంటారు. ఏ ఇంట్లో? సేవకురింట్లో వాళ్ళే చక్రం తిప్పుతుంటారు. ఆ సేవకురింట్లో కూడా ఇంక వాళ్ళు ఎవరి పేరు పిలవరు, వీళ్ళ పేరే పిలుస్తారు. పాస్టర్ గారు అయ్యగారి పేరు పిలవరు, ఆ పాస్టర్ గారి పేరు పిలవరు, పిల్లల పేరు పిలవరు. ఏది అవసరమైనా వాళ్ళే పిలుస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వారికి అనుకూలంగా చేస్తూ ఉంటారు, వారి దయ కోసం చేస్తూ ఉంటారు. ప్రభు మాట్లాడుతూ ఉంటారు కదా భక్తుడు, నేను ఇప్పటికీ మనుషుల దయను సంపాదించుకున్నవాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి క్రీస్తు దాసుడు కాకపోతే ఎవరికి దాసుడు బాబు నువ్వు అంటే మనిషికి దాసుడైపోయాడు. ఎవరికి దాసుడైపోయాడు? మనుషులకు దాసుడైపోయాడు. సాయంకాలం అయ్యేటప్పటికి దేవదాసుడు అయిపోతున్నాడు. ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుండి యమ్మాయి గ్రామానికి వెళుతూ దారిలో సంభాషించుకుంటున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏవో రకరకాలుగా మాట్లాడతారు. ఆ విషయాలు మాట్లాడలేదు. చదవండి ఒకసారి. వారు సంభాషించుచు అది ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో అప్పుడు ఆయన ఏం చేశారట? ఆ దగ్గరికి వచ్చాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామము పేరట, అది ఆలయంలో కాదు, దారిలో కాదు, బస్సులో కాదు, రైల్లో కాదు, బజార్లో కాదు, ఎక్కడైనప్పటికీ కూడా ఇద్దరు వ్యక్తులు లేదా ముగ్గురు వ్యక్తులు ఆయన నామాన్ని గనక ఉచ్చరించినట్లయితే ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఆయనకి ఆ వాగ్దానం జ్ఞాపకం వచ్చింది. ఇదిగో ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి ఉంటే
వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చాను కదా. ఇప్పుడు యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు వ్యక్తులు దారిలో వెళుతూ నా నిమిత్తము నా నామము గురించి వారు మాట్లాడుకుంటున్నారని చెప్పి యేసయ్య వెంటనే అక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరి గురించైనా మాట్లాడితే ఎవడొస్తాడు అక్కడికి? ఎవడొస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. వాడు ఎప్పుడు అవకాశం దొరుకుద్దా గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు వాడు. అపవాది ఎవని మింగుదునా అని, ఎవని మింగుదునా అని చెప్పి గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. ఈ రోజు నుండి ఈ వాక్యం విన్న తర్వాత మీలో ఏ ఇద్దరు కలిసినా ఎవరి గురించి మాట్లాడాలి? చెప్పండి. ఎవరి గురించి మాట్లాడాలి? యేసయ్య గురించి మాట్లాడితే మీ దగ్గరికి ఎవరు వస్తారు? అది అంత ఆశీర్వాదకరమైన ఆదరణకరమైన వాక్యాలు విడిచిపెట్టి ఇద్దరు కలిసినప్పుడు ఎవరెవరి గురించో మనకెందుకు? పగల మాటలు పరిదండగా, రాత్రి మాటలు నిద్రదండగా అన్నాడు. పగల మాటలు పరిదండగా, రాత్రి మాటలు నిద్రదండగా. ఆ దండగయ్యే మాటలన్నీ ఎందుకు మనకి? యేసయ్య మన దగ్గరికి వస్తే మనకు పండగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోయి మాట్లాడేవు కదా అని చెప్పి ఆ సాయంకాలం అయిన తర్వాత వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కొలిచారట. వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ కొలిచారట. పొద్దున్న నుంచి ఎన్ని మాటలు మాట్లాడారో కొలిస్తే ఆ కొలిసినవన్నీ కూడా మాటలన్నీ కూడా మాయనుడు అవ్వలేదట. ఆ పగలు మాట్లాడుకున్నారు కదా, ఆ మాట్లాడుకున్న ఆవిడ అందట, అమ్మమ్మ పగలు మాటలు మా ఇంటి దగ్గర, మా అబ్బాయి భోజనం మీ ఇంటి దగ్గర అందట. పగల మాటలు మా ఇంటి దగ్గర, మా అబ్బాయి భోజనం మీ ఇంటి దగ్గర. ఇలాంటి వాళ్ళందరూ లోకంలో ఉంటే వాళ్ళందరినీ పట్టుకుని మీరు ఆ విషయాలు ఈ విషయాలు పనికిరాని విషయాలన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కొలిస్తే మాయనుడు కూడా. కాబట్టి ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఎవరి గురించి మాట్లాడాలో తెలుసా? యేసయ్య గురించే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మాట్లాడావో యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. చదవండి. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం. వీళ్ళు నడవడమే కాకుండా వీళ్ళు నడిచి ఎవరు నడిపించారు? చెప్పండి. వీళ్ళతో పాటు ఎవరిని నడిపించారు? యేసయ్యను కూడా నడిపించారు వీళ్ళతో కలిసి. ఆయన నడుస్తూ ఉండగా అయితే వారు ఆయనను గుర్తుపట్ట లేకుండా వారి కన్నులు మూయబడేది. యేసు ప్రభువుని గుర్తుపట్ట లేకుండా వాళ్ళ కన్ను ఏమయ్యాయి? అందుకనే ఎవడైనా కానీ ఎదురుకుండా వచ్చి మళ్ళీ ఢీ కొట్టాడు అనుకోండి, వెంటనే అడుగుతాం, వాళ్ళు మూసిపోయి నడుస్తున్నావా? మాతో తెలియట్లేదా? ఎదురుగా మనిషి వస్తుంటే అలా ఢీ కొట్టి వెళ్ళిపోతున్నావు అంటావు. ఈ సామెత ఎక్కడిదంటే అక్కడిది. ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం రావాలి. ఎవడైనా గుర్తుపట్ట లేకుండా ఢీ కొట్టి వెళ్ళిపోతుంటే ఏమంటాం మనం? కదా కళ్ళు మూసిపోయినావా? ఆ మాత్రం గుర్తుపట్టలేదా అంట. ఇక్కడ వీళ్ళిద్దరికి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. అందుకే ఎవరు గుర్తుపట్టలేదు? యేసయ్యను గుర్తుపట్టలేదు. ఆ గుర్తు పట్టలేకుండా చేసింది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా మీకు ఎందుకు చెప్తారంటే ఇంక మీకు మనసులో పడి నీకు పోకూడదు. ఇక దుష్టుడు ఎత్తుకుని పోయే అవకాశం మీరు ఇవ్వకూడదు. ఈ మాటలు హృదయంలో ముద్రించబడాలి. ఒకసారి నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్ళి అందరూ బంధువుల ఇంటికి వెళ్తాం కదా, నేను వెళ్ళాను. ఆదివారం నాడు 80 సంవత్సరాల వయసున్న ఒక సేవకుడు నేను వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు.
ఆయన పేరు పాస్టర్ ఎబినేజర్ గారు. ఏం పేరు? ఎబినేజర్. 80 సంవత్సరాల వయసులో ఆయనకి దేవుని గురించి చెప్పాలని ఆసక్తి. చాలా సన్నగా ఉండేవారు. సరే, ఆయన అంత దూరం ప్రయాణం చేసి ఆ ఇంటికి వచ్చి అక్కడ వాక్యం చెప్తుంటే నేను కూర్చుని విన్నాను. అప్పుడు నా వయసు 21 సంవత్సరం. కూర్చుని విని 3 రోజులు పోయిన తర్వాత మళ్ళా నేను ఇక్కడికి వచ్చి ఆయన చెప్పిన వాక్యాలన్నీ కూడా బైబిల్ తిరగేయకుండా కొటేషన్లు అన్నీ రాశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ చెప్పిన వాక్యము, ఆ మాటలు, ఆ కొటేషన్స్ అన్ని కూడా ఎక్కడ ముద్ర పడిపోయాయి? ముద్ర పడాలి. అందుకే మీకు చెప్పిందే చెప్పి రెండోసారి చెప్పి కొంచెం ఆయా ఉదాహరణ చెప్తూ చెప్పేది ఎందుకంటే ముద్రించబడాలి. ఇప్పుడు వీరి కనులు మూయబడేటట్లుగా ప్రభువే చేశాడు. అందుకు వారు ఆయనను గుర్తుపట్టలేకపోయింది. చదవండి. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమి ఆయన అడుగుతున్నారు. 3వ వ్యక్తిగా ఉండి మీరు దారిలో ఉండి నడుచుకుంటూ వెళుతూ ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు కదా బాబు, అసలు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? యేసయ్య కూడా ఈ ప్రశ్న వేస్తారు. యేసయ్య కూడా చక్కగా మాట్లాడేసుకున్నాం 3 గంటలు. దాన్ని ఏమంటారంటే ముసలమ్మ ముచ్చట్లు అంటారు. ఏం ముచ్చట్లు అవి? ముసలమ్మ ముచ్చట్లు అన్నమాట. అలా కూర్చొని మాట్లాడిన తర్వాత యేసు ప్రభు అడుగుతాడు. ఆయన మీరు ఏమి మాట్లాడుకున్నారని అడుగుతారు. ఇప్పుడు సాయంకాలం ఫోన్లు పట్టుకుని పక్కన కూర్చుని ఆటలాడే వాళ్ళారా? పక్కన కూర్చుని ఏం చేస్తారు? ఈయన ఫోను ఆయన ఫోన్ పట్టుకుంటాడు. పక్కనే ఉంటారు. వీరిద్దరు మాట్లాడుకోరు. ఏం మాట్లాడతాయి? ఆ ఫోన్ మాట్లాడతాయి. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు అర్ధరాత్రి వరకు కూర్చుని మాట్లాడుకుని వెళ్ళిపోతారు. ఆహా, బాగా ఎంజాయ్ చేసామని అంటారు. ఆ తర్వాత ప్రభు అడుగుతాడు, మీరిద్దరు కూర్చుని ఏం మాట్లాడుకున్నారు? మేము మాట్లాడుకోలేదండి, ఆట ఆడుకున్నాం. ఏమంటారు? ఆట ఆడుకున్నామండి. ప్రభు అడుగుతున్నారు, మీరిద్దరు ఏ విషయం మాట్లాడుకున్నారని. వారు దుఃఖముఖులై అది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రీతిగా అడిగారో, అడిగితే వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయట చెప్పండి? దుఃఖముఖము. చాలా విచారంగా ఉన్నారు వీళ్ళిద్దరూ. ఎంత బాధపడుతున్నారంటే ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ కుటుంబంలోనే ఒక వ్యక్తికి ఇలా జరిగితే ఎంత బాధపడతారో అంత బాధపడుతున్నారు. ఆలోచన చేయండి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకు చనిపోయారన్న ఆలోచన కూడా లేకుండా చాలా మంది క్రైస్తవులు బాహాటంగా తిరుగుతున్నారు. యేసయ్య మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులైతే దుఃఖముఖులై ఉన్నారు. వారిలో క్లెయోపా అనువాడు క్లెయోపా అనేవాడు ఏమంటున్నాడు తెలుసా? ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎక్కడి నుంచి వెళుతున్నారు వీళ్ళు? యెరూషలేము నుండి వెళుతున్నారు. కాబట్టి వీరితో కలిసి వెళుతున్న యేసు ప్రభు కూడా ఎక్కడి నుంచి వెళుతున్నారు? యెరూషలేము నుండే వెళుతున్నారు. ఇప్పుడు ఈ సంఘటన ఎక్కడ జరిగింది? యెరూషలేములో జరిగింది. అందుకు క్లెయోపా అనేవాడు యేసు ప్రభువును అడుగుతున్నాడు, ఓయి నీవు యెరూషలేములోనే బస చేస్తున్నావు కదా, ఏ బాబు ఈ ఊళ్ళోనే ఉన్నావా, నీకు ఈ విషయం తెలియదా అంటమ్మా. నీకు ఒక్కడికే తెలియదా? ఇక్కడే ఉంటున్నావా లేకపోతే ఫారంలో ఉంటున్నావా? అసలు ఏమి తెలియనట్టు మాట్లాడతావేంటి? తెలియదా నీకు విషయం అని అడుగుతుంటాం మనం అప్పుడప్పుడు. అక్కడే ఉంటాం కానీ ఆ ఊర్లోనే ఉంటాం కానీ మనకి
యెరూషలేం అంతా కూడా కోడెక్కొస్తుంది కదా. యెరూషలేంలో అందరూ కూడా ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకుంటున్నారు కదా. మేము మాట్లాడుకుంటున్న విషయం నీకు తెలీదా అంటున్నాడు. చదవండి. అని ఆయనను అడిగాను. ఆయన ఏమని వారి అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు యేసు ప్రభు తెలుసు, కానీ వీరి నోట వెంబడి రప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నోట వెంబడి రప్పించడానికి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే. యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి జరిగిన సంఘటనలు నీకు తెలియదా? నువ్వు యెరూషలేములోనే ఉంటున్నావు కదా అని చెప్తూ ఆ యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు చెప్పండి? యేసు ప్రభు గురించి ఎవరికి చెప్తున్నారు? యేసు ప్రభుకే చెప్తున్నారు. చదువుదాం. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. వీళ్ళకి అర్థమైంది ఏమిటో తెలుసా? నజరేయుడైన యేసును కూర్చున్న సంగతి. ఏమిటా సంగతి? ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్త అయి ఉండెను. దేవునికి స్తోత్రం. మంచి సాక్షి చెప్తున్నారు వాడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. అయితే మన ప్రధాన యాజకులు అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? యేసు ప్రభుని సిలువ ఎలా వేశారో నీకు తెలియదా? సిలువ వేసింది ఎవరిని? ఆయన్నే సిలువ వేశారు. తిరిగి యేసు ప్రభుని ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే ఆయన యేసు ప్రభు అనే విషయము వారికి తెలియకుండానట్లు వారి కన్నులు మూసివేయబడిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం జరిగిందంతా 3 ముక్కలో చెప్పేశారు. అయితే ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయి. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఈయన విమోచకుడు అని చెప్పి, ఈయన క్రీస్తు అని, ఈయన మెస్సియా అని, ఈయన అభిషక్తుడని, రాబోవాడు ఎవరో అని ఎదురు చూసే ఆయన ఈయనే అని చెప్పి మేమందరం కూడా ఆయన మీద చాలా నమ్మిక పెట్టుకుని ఉన్నాం. కానీ ప్రధాన యాజకులు ఏం చేశారో తెలుసా? ఆయనను సిలువకు అప్పగించి మరణ శిక్ష విధించారు. అయితే ఇదియో కాక ఈ సంగతులు జరిగి నేటికి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. ఈ 3 రోజులే అయింది. నీకు ఇంకా తెలియదా? ఇది చాలా తాజా వార్త. 3 రోజులే అయింది. ఇది నీకు తెలియదా అని అడుగుతున్నాను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి ఎద్దుకు వెళ్ళి ఆయన దేహమును కానకు వచ్చి, దేహం కనబడలేదు, కొందరు దేవదూతలు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు చాలా ఆశ్చర్యం కలుగు చేశారు. ఏమిటి కలుగు చేశారు అంటే, ఆ స్త్రీలకు దేవదూత కనిపించి ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికాడని చెప్పారు. ఇప్పుడు మాకు అందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మేము దారిలో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది జరిగి ఇప్పటికీ 3 రోజులే అయ్యింది. నీకు తెలీదా అని ఆ ఇద్దరు యేసు ప్రభుని ప్రశ్న వేస్తూ ఉన్నారు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి ఎదుటికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొని కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పి, అందుకు ఆయన
అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతు. ఇదేదో కొత్త విషయం కింద చెప్తున్నావు ఏంటి బాబు? ఇది తాజా వార్త అని చెప్తున్నావు, కానీ ఇది మాకేం కొత్తగా లేదు. చాలా మంది నాకు చాలా విషయాలు చెప్తుంటారు. పొద్దున ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వచ్చి మొన్న ఆదివారం అక్కడికి వెళ్ళి వచ్చామండి అన్నాడు. కోడి పట్టుకెళ్ళావా మేక పట్టుకెళ్ళావా అని. అంటే మేక చాలా ఖరీదు అవుతుంది, కోడి పట్టుకెళ్ళానండి. అవును మరి మేకను పట్టుకెళ్తే మళ్ళీ మిగిలిపోయి వెనక్కి తిరిగి తీసుకురాకూడదు కదా, ఎక్కువ మంది ఉండాలి, తక్కువ మంది ఉంటే కోడిని తీసుకెళ్ళాలి అన్నా. మీకు ఎలా తెలుసండి అని. అది నాకు కొత్త విషయం కాదు, బైబిల్లో ఉందయ్యా. పస్కా పండగ ఉంది. ఆ పస్కా పండగ రోజున అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కట్ చేసిన తర్వాత దాని మాంసాన్ని పూర్తిగా తినేయాలి. మిగిలింది మరుసటి రోజుకి ఉంచకూడదు, వెనక్కి తీసుకురాకూడదు. వీలైతే దాన్ని కాల్చివేయాలి, మిగిలిపోతే లేదంటే కప్పెట్టేయాలి. కాబట్టి నువ్వేదో నాకు మన ఆదివారం వెళ్ళే నీకు కొత్తగా చెప్తున్నావు, కానీ అది నాకు కొత్త విషయం కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్పినా బైబిల్ కనుక నీకు తెలిస్తే అది నీకు కొత్తది కాదు. ఎందుకంటే ఇదే కొత్తది. దీంట్లోనే ఉంది, పాతది ఉంది, కొత్తది ఉంది. నీకు పాత విషయం చెప్పినా నీకు అర్థం అవుద్ది, కొత్త విషయం చెప్పినా ఇది నీకు అర్థం అవుద్ది. ఈ రెండు కలిపితేనే పాత నిబంధన కొత్త నిబంధన కలిపితేనే పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు కొత్త సంగతి ఏం కాదు. వీళ్ళకి లేఖనము తెలియక, ప్రవక్తలు చెప్పింది తెలియక వీళ్ళు కొత్త విషయంగా మాట్లాడుకుంటున్నారు. ఓ అవివేకులారా అన్నాడు. ఇద్దరు ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు? ఎప్పుడైనా బైబిల్లో విషయాలు కానీ మనకు తెలియకపోతే దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడు? ఆ మాట అనిపించుకుందావా? అనిపించుకోకూడదనే కష్టపడి చెప్తాను నేను, చాలా ఇష్టపడి చెప్తాను. ఎందుకంటే ఈ విషయాలు మీకు తెలియదా అని ఒకటి మనం అడగకూడదు. ఈ విషయాలు మాకు తెలుసుకోమని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఓ అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నింటినీ నమ్మని మందమతులారా అన్నాడు. ప్రవక్తలు చెప్పిన వాటిని అన్నిటినీ, యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా చాలా మంది ప్రవక్తలు వచ్చారు. ఇలా జరుగుతుందని చెప్పి ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించాడు, చెప్పించాడు. అయినప్పటికీ కూడా మీరు దాన్ని నమ్మలేదు. కాబట్టి మీరు ఎటువంటి వారు తెలుసా? మందమతులు అన్నాడు. ఏమన్నాడు? మందమతులు అంటే అంటే మానసిక వికలాంగులు అని అర్థం. అంటే మనిషి ఎదుగుతాడు కానీ బుర్ర కూడా ఎదుగుతుంది, కానీ బుర్ర లోపల మాత్రం ఎదగదు. చూసారా? అలాగే మనం కూడా వయసు పెరుగుద్ది, అనుభవం పెరుగుద్ది, లోపల మాత్రం వెళ్ళి వచ్చేస్తుంటాడు అంతే. ఎక్కడికి వెళ్ళామంటే గుడికి వెళ్ళాను, అయిపోయింది మరి ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వచ్చేస్తుంటాడు. ఒక కాలం అదే నేను సరదాగా చెప్పేవాడిని. ఒక్క సరదాకి వెళ్ళిందంట మంగళవారం ఏడుకోప. ఇందుకు వెళ్ళిందిరా బాబు అని అడిగాను. అందరూ వెళ్తున్నారు, అది వెళ్ళిందని. మళ్ళీ వచ్చేసింది. ఇందుకు వచ్చేసిందిరా అని అడిగాను. అందరూ వచ్చేసింది, అది వచ్చేసింది. ఏం చేసింది కుక్క? వెళ్ళి వచ్చేసింది. అలాగే రాజమండ్రిలో నన్ను ఒక చర్చి 16 సంవత్సరాలు అయిందని చెప్పి కట్టి సంఘం స్థాపించబడి 16 ఏళ్ళు అయ్యింది అన్నారు. నాకు ఇదేదో అర్థం కాదు. సంఘం స్థాపించి 16 ఏళ్ళు అవడం పెట్టి 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సంఘాన్ని స్థాపిస్తే ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎప్పుడు స్థాపించబడింది? ఆదాము యొక్క ప్రక్కల నుండి ఎవరు వచ్చారు? చెప్పండి. అవ్వమ్మ వచ్చింది. యేసే ప్రక్కల నుంచి ఏమొచ్చింది?
సంఘం వచ్చింది. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. రక్తమంతా వచ్చేసి తర్వాత నీరు కూడా వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటి? పూర్తిగా రక్తాన్ని అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సిలువలో స్రవించాడు. ఆ రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన. కాబట్టి యేసయ్య ప్రక్కలో నుండి ఏమొచ్చింది? సంఘం వచ్చింది. ఆది ఆదాము యొక్క ప్రక్కలో నుండి ఎవరు వచ్చారంటే అవ్వ వచ్చింది. కానీ సంఘం ఎప్పుడు ఏర్పడింది? సంఘం ఎప్పుడు ఏర్పడింది? కొన్ని వేల సంవత్సరాల క్రితం సంఘం ఏర్పడితే ఇప్పుడు ఆ బోర్డు పెట్టి సంఘ స్థాపకుడు, సంఘ వ్యవస్థాపకుడు పలానా తేదీన సంఘం స్థాపించబడింది అని చెప్పి పుట్టిన తేదీ వేస్తున్నాడు. ఎప్పుడైతే పుట్టిన తేదీ వేసేవో, ఎప్పుడైతే పుట్టిన తేదీ వేసేవో తర్వాత ఇంకో తేదీ రెడీగా ఉండదు. ఏమిటది? చాలా సంఘాలు అలాగే మూతలు పడతా ఉన్నాయి. ఎందుకు? మేము స్థాపించాం, మేము వ్యవస్థాపకులు, మేము పలానా తేదీని స్థాపించామని ఎప్పుడైతే పుట్టిన తేదీ వేసావో నెక్స్ట్ తేదీ రెడీగా ఉంటుంది. రాజమండ్రిలో అలాగే పిలిచి నన్ను 16 ఏళ్ళు అయ్యిందండి, ఈ 16 ఏళ్ళు అయ్యింది కాబట్టి మీరు వచ్చి వాక్యం చెప్పండి అన్నారు. లోదరం చర్చ్ వాక్యం చెప్పండి అంటే చెప్పాను. ఈ సంఘంలో ఉన్న గోడలకి 16 ఏళ్ళు వయసు వచ్చింది కానీ లోపల మీకు రాలేదన్నా. గుడి కట్టి 16 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు వయసు ఎవరిది? ఎవరిది వయసు? గోడ. లోపల ఉన్నవాడికి మాత్రం రాలేదు. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకొన వయసు రాలేదు. వివాహ కాలం వచ్చింది. ఆ చెల్లెలి విషయమై మేమేమి చేయదు అని చెప్పి పరమగీతాల్లో అన్నలు చాలా వాపోతూ ఉన్నారు. ఎవరికి వచ్చింది? చెల్లెలికి వయసు వచ్చింది, 16 ఏళ్ళు వచ్చేసాయి. కానీ వివాహ సమయం వచ్చింది కానీ చెల్లిలో మార్పులు మాత్రము, చెల్లి శరీరంలో మార్పులు మాత్రము రాలేదు. కాబట్టి వివాహ వయసు ఎలాగైతే వచ్చిందో ఈ ఆలయానికి గోడకి వచ్చి బాబు 16 ఏళ్ళు లోపల మీకు రాలేదు అన్న పిలిచి పడుకున్న వాళ్ళు లేపి అంటే అదే ఆ తర్వాత చాలా సార్లు నన్ను పిలిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యం నీకు అర్థం కాకపోతే అవివేకుడివి, మందమతి కలవాడివి. ఓ అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను. క్రీస్తు మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి మహిమలో ప్రవేశిస్తాడు అని ముందుగానే చెప్పబడి ఉంది కదా. అది జరగాలి కదా. అగత్యము అంటే అర్థం అది జరగాలి కదా. జరిగిన దాని గురించి కొత్తగా ఎందుకు చెప్తున్నావు? జరగాలని ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రభు చెప్పించారు కదా అన్న. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తను కూర్చున్న ఇప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళకి సువార్త చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు. మోషే ఏం చెప్పాడు, ప్రవక్తలందరూ కూడా ఏం చెప్పారు, వాళ్ళు యేసు ప్రభు గురించి ముందుగానే ఏ ఏ విషయాలు తెలియజేశారో అవన్నీ కూడా ప్రభు వారితో తెలియజేస్తున్నారు. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చేసింది. ఇలా మాట్లాడుతూ 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 వెళ్ళకుండా వెళుతుంటే ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? దగ్గరకు వచ్చి మాకు తెలిసిన ఒక అబ్బాయి ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఇంటి వెనకాల చిన్న పొయ్యి తీసి కోతులో డబ్బులు దాచుకునేవాడు. ఆ రోజుల్లో మరి ఇన్ని హంగామాలు ఇవన్నీ లేక డబ్బులు తీసుకుని వెనక పెట్టుకున్నాడు. ఆ నాన్న తెలియకుండా రోజు వెళ్ళి చూసుకుంటున్నాడు. ఈ డబ్బులు చూసుకుంటూ పాట పాడుతున్నాడు. ఏం పాడుతున్నాడు? ఎక్కడున్నావు ప్రభు, ఎక్కడున్నావు అని పాడిలా పైకి చూసినప్పటికీ ఆ నాన్న అక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాను కదా.
మీరు పాట పాడేటప్పటికి అలా వెనక్కి వచ్చాడు, దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అగ్గేలాగే ఉన్నాను. జరిగిన సంఘటనే ఇది. అలా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇద్దరితో కలిసి మాట్లాడుతూ ఉండగా వీళ్ళు వెళ్ళవలసిన ఊరు ఎమ్మై అనే గ్రామం దగ్గర అయిపోయింది. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసింది కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికి పొద్దుగుంకిపోయింది కాబట్టి మాతో ఉండు ప్రభువా, ఈ రాత్రి పొద్దుగుంకిపోయింది కాబట్టి మాతో ఉండు ప్రభువా. అందుకనే సాయంకాలం వచ్చిన చుట్టమని, సాయంకాలం వచ్చిన వర్షం పోదట. సాయంకాలం వచ్చిన చుట్టమని, సాయంకాలం వచ్చిన వర్షం కూడా ఇంకేమైనా కలదు. ఇంకా రాత్రి నువ్వు తప్పనిసరి పరిస్థితిలో భరించాల్సిందే వాళ్ళని. లేదంటే ఎక్కువ మాట్లాడకుండా 3 గంటలకే సజ్జించేసి పంపించేది. అది దాటిందా ఇంకే ఫోన్ చేసి ఎందుకంలే ఫోన్ చేసిన తర్వాత ఇంకా నిద్ర. అందుకే రాత్రికి వెళ్ళరు. సాయంకాలం వచ్చిన చుట్టం వెళ్ళదనే సామెత ఇక్కడదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాయంకాలం వచ్చింది కాబట్టి పొద్దుకుండిపోతుంది కాబట్టి ఈ రాత్రికి ఇక్కడ మాతో ఉండమని వారు ఆయనను బలవంతము చేయగా ఆయన అక్కడ వారితో ఉన్నాడు. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా, చాలండి, ఆయన ఒక రొట్టెను తీసుకొని ఆయన స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రొట్టె విరుచుట అనేది ఎందుకు అనేది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రొట్టె విరిచినప్పుడు ఏమైందో తెలుసా? ఇందాక వారి కన్నులు ఏమయ్యాయి చెప్పండి, ఏమయ్యాయి? ఎప్పుడైతే ప్రభు ఇలా రొట్టె విరిచాడో వెంటనే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకునే మనం అందరి కళ్ళు కూడా ఏమవ్వాలి? మనోనేత్రములు వెలిగించబడి తెరవబడాలి. లేదంటే ఈ యుగ సంబంధమైన దేవత మన కన్నులకు ఏం కలుగు చేసింది? గుడ్డితనాన్ని కలుగు చేసింది. గుడ్డివాడిగా ఉంటావా? చూపు వచ్చిన వాడిగా ఉండాలా? చెప్పండి. చూపు వచ్చిన వాడిగా నీవు ఉండాలి అంటే రొట్టె విరవాలి. రొట్టె విరిచిన వెంటనే ఏం జరిగింది? అక్కడ వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రొట్టె విరవనంత వరకు యేసయ్యను వాళ్ళు గుర్తుపట్టనే లేదు. ఎవరో అన్యుడిగా మాట్లాడుతున్నారు, ఎవరో బాటసారి అనుకుంటున్నారు. ఆ గ్రామము గుండా, ఆ యొక్క పొలము గుండా, ఆ తోట గుండా వెళ్ళే ఒక ప్రయాణికుడు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే విషయం వారికి తెలియలేదు. ఎప్పుడు తెలిసిందంటే రొట్టె విరిచిన వెంటనే ప్రభు వారి కన్నులు తెరవబడి ఇప్పుడు వారు ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. ఎప్పుడైతే గుర్తుపట్టారో వెంటనే ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. అప్పుడు వారు ఆయన త్రోవలో ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంతవరకు యెరూషలేములో జరిగిన విషయాలు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలుసా? యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వచ్చేటప్పుడు జరిగిన భాష అంతా మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎంత మంచి భక్తి కలిగిన వారో చూడండి. ఆ దారి వెంబడే వెళుతున్నారు. యేసయ్య గురించి తప్ప వేరే ఆలోచన నేనే లేదు. ఒకసారి నేను బెంగళూరులో బస్సు ఎక్కాను. బెంగళూరులో బస్సు ఎక్కితే పక్కనలా చూశాను. అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. బెంగళూరులో నాకు తెలిసినోడు ఎవరు ఉంటాడు? నేను తెలిసినోడు ఎవరు ఉంటారు? ఉండరు కదా. పక్క నన్ను అడుగుతున్నారు, ఏమంటే మీరు బ్యాంకులో పని చేస్తున్నారు అండి. అవును బాబు, మీరు నాకు బాగా తెలుసండి. అవునా, ఎలాగా? మీరు పలానా చోట మేనేజర్గా చేసేవారు కదండి,
నాకు తెలుసు. మరి మీరు ఎవరండి? నేను ఆ ప్రక్క ఊర్లోనే నేను బ్యాంకులో చేస్తానండి, వేరే బ్యాంక్ అండి, ఒక మంచి దగ్గర. అయిన తర్వాత అలా అలా మాట్లాడుతుండగా కొంచెం దూరం వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏమిటంటే ఆయనకి నాకు బాగా మధ్యలో తెలిసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆయన క్రైస్తవుడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము వెళ్ళే సంఘం అండి అని మొదలెట్టాడు. చెప్పాను కదా, ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా సంఘం గురించి మాట్లాడుకుంటారు, సేవ గురించి మాట్లాడతారు తప్ప యేసు ప్రభు గురించి మాట్లాడే రోజులు ఎప్పుడో పోయే. అందుకే ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన గురించి మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆయన గురించి మాట్లాడకపోతే ఆయన ఉంటాడు, ఆయన చెప్పాను అక్కడ. అందుకే ఆయన కూడా వదిలేసి వెళ్ళిపోయాడు మనందరినీ. కానీ ఏం తెలియక ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నామం పేరు కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిచ్చావు కదా ప్రభు ఆయన ప్రార్థన చేస్తాను. నేను ఇక్కడ లేను రా బాబు, బయటకు వెళ్ళి తలుపు కొడుతున్నాను తీరా అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను అన్నాడు. అంటే లోపల ఉన్నాడా బయట ఉన్నాడు ఆయన? చెప్పండి. లోపల తలుపు కొడతాడు, తలుపు తీయమని. బయట నుంచి తలుపు కొడుతున్నాడు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు పంపించేశారు? మనమే పంపించేశారు. ఎందుకంటే ఆయన గురించి అసలు ఒక్కో మాట కూడా మాట్లాడుకోవట్లేదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నా ఒక ఫ్రెండ్స్ ఒకడు వస్తాడు, వచ్చి అక్కడికి వచ్చి నిలబడతాడు. వీళ్ళిద్దరాన్ని పట్టించుకోరు. చూసారు కదా, వీళ్ళిద్దరాడి గురించి అసలు వాడికి చూడడు. పోమైనా పలకరిస్తారేమని చెప్పి చాలాసేపు చూస్తాడు, అటు చూస్తాడు. నీకు ఏమి లేకుండా ఫోన్ ఏదో పట్టుకుని హలో అని అనుకుంటాడు. మరి మనిషి అలా వెళ్ళిపోయినప్పుడు యేసయ్య గురించి నువ్వు పట్టించుకోకపోతే ఆయనకి ఏం పని? ఆయన కూడా బయటకు వెళ్ళిపోయాడు. ఆ బెంగళూరు నుంచి బస్సులో వస్తున్నప్పుడు ఆయన వాళ్ళ చర్చి గురించి, వాళ్ళ సిద్ధాంతం గురించి, వాళ్ళు కట్టిన గోళ్ళ గురించి రకరకాల అన్నీ చెప్పుకొస్తున్నాడు. బాబు నాకేం కలుగుతుందంటే మంట కలుగుతుంది. ఏం కలుగుతుంది? మంట కలుగుతుంది. నువ్వు మళ్ళీ రాజమండ్రి దగ్గర బస్సు దిగేలాగా నీ సిద్ధాంతం తప్పు అని చెప్పి నీ చేత ఒప్పించకపోతే అంటుంది లోపల. బస్సు దిగేలాగా ఏం చెప్పాలి? నీ సిద్ధాంతం అంతా తప్పు, బైబిల్ సిద్ధాంతమే కరెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం మీద 12 గంటలు 14 గంటల ప్రయాణంలో ఒక అరగంట సేపు ఏం చేశాను చెప్పండి? మొత్తం 14 గంటల ప్రయాణంలో నేను ఒక అరగంట సేపు ఏం చేశాను? నిద్రపోయాను. మిగిలిన 12-13 గంటలు రాత్రి తెల్లవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దిగేటప్పటికి సిద్ధాంతం తప్పని ఒప్పించి కింద పంపించాను. యేసు ప్రభు తప్ప ఎవరి గురించి, ఏ సిద్ధాంతం గురించి, ఏ సేవకుల గురించో ఎవరెవరి గురించో చెప్తే వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇద్దరు కలిస్తే ఎవరి గురించి మాట్లాడాలి? రూపాంతరం కొండ దగ్గరికి వెళ్ళారు శిష్యులు. ముందు మోషే అన్నారు, ఏలియా అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇంకోటి అన్నారు, రకరకాల అన్ని చేసేసారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా, ప్రతి ఆదివారం రోజు రా అంటారు, అవంటారు, ఇవంటారు, అక్కడికి వెళ్ళాలంటారు, ఇక్కడికి రకరకాలవన్నీ వచ్చేసాయి కదా. ఇదే పని, బిజీ బిజీ బిజీ, అందరూ బిజీయే. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ యేసయ్యను మాత్రం మర్చిపోయారు. ఎప్పుడైతే ఈ యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి వీరిద్దరూ మాట్లాడుకుంటూ యెరూషలేము నుండి ఈ అమ్మాయికి వచ్చారో, ఈ అమ్మాయిలో యేసు ప్రభు ఎప్పుడైతే గుర్తుపట్టారో, యేసు ప్రభు ఎప్పుడైతే అదృశ్యమయ్యారో, ఇప్పుడు యెరూషలేము నుండి ఈ అమ్మాయి వరకు జరిగే సంఘటన గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారు చూద్దాం, ముగిస్తున్నాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు ఆ లేఖనములను మనకు త్రోవలో మాట్లాడుచు లేఖనములను బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? దేవునికి స్తోత్రం. బైబిల్ మొత్తం మీద నాకు ఇష్టమైన మాట.
బైబిల్ మొత్తం మీద నాకు ఇష్టమైన మాట ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో ఏ పుట్టాలి? చెప్పండి, ఏం పుట్టాలి? మంట పుట్టాలి. హృదయంలో మంట పుట్టలేదా అంటాడు. అంత మండే మాటలు ఏం మాట్లాడాడు ఆయన? అంత మంట వచ్చే మాటలు ఏం మాట్లాడాడు? ఈరోజు చాలా మంది సేవకులు నిలబడి విశ్వాసులకి మంట పుట్టేటట్టు మాట్లాడుతున్నారు. ఇంక మరుసటి నుంచి వాళ్ళు రావట్లే. వాక్యం ద్వారా రాదు, వాక్యానికి సంబంధించినవి కాదు, పాపము నిమిత్తము కాదు, పాప క్షమాపణ నిమిత్తము కాదు, మారు మనసు నిమిత్తము కాదు, పశ్చాత్తాపం గురించి కాదు. వారు మాట్లాడేది వ్యక్తులను టార్గెట్ చేసి, వారు మాట్లాడిన కారణాన్ని బట్టి వ్యక్తుల్లో ఏం పడుతుందో తెలుసా? మంట పడుతుంది. అందుకనే ఏడుపు అనేది కూడా 2 రకాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీ హృదయంలో దేవునికి ఇష్టమయ్యే మంట పుట్టాలి. దేవునికి ఇష్టమయ్యే మారు మనసు నీ హృదయంలో కలగాలి. దేవునికి స్తోత్రం. మాట్లాడుతున్నారు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో దారిలో ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రవచన వాక్యాలు మనకి వివరిస్తున్నప్పుడు మన హృదయంలో ఏం పుట్టింది? మంట పుట్టించలేదా? ఆలోచన చేస్తున్నారా? వాక్యం వినేటప్పుడు మనకి ఏం కలగాలి? ఏం కలగాలి? ఇప్పుడైనా నిలబడి ఇవన్నీ చూసి ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని వాక్యం చెప్పకూడదు ప్రభు అనుకున్నా. యేసు ప్రభు గురించి చెప్పవలసిన విషయాలే బోలెడు ఉన్నాయి దీంట్లో, చాలా ఉన్నాయి దీంట్లో. అవన్నీ విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన విషయాలు మాట్లాడడానికి ఇది సమయము కాదు, ఇది స్థలము కూడా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరి, అపోస్తలుల కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు ఆ పెంతెకోస్తు పండగ దినాన్ని కొన్ని వేల మందిని వాళ్ళు ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని వేల మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగించిన ప్రసంగికుడు ఎవరో తెలుసా? పేతురు గారు. పేతురు గారు చదువుకున్నది ఏమిటో తెలుసా? పేతురు గారు చదువుకున్నది ఏమిటో? వేలుముద్ర. పేతురు ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. ఇక్కడ నిలబడి కొన్ని వేల మందిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళెవరో తెలుసా? చాలా ఇతర దేశాల నుంచి వచ్చారు. వారు రకరకాల భాషలు మాట్లాడేవారు. ఇప్పుడు పేతురు గారు నిలబడ్డారు. ఈయనేమీ చదువుకోలేదు. వాళ్ళకి చెప్పాలనే ఆశ లోపల కలుగుతూ ఉంది. పేతురికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ దయచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి సందర్భం కలిగిందో, ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో, పేతురు గారు నోరు విడిచారు. ఇలా తెరిచిన వెంటనే నోట నుండి ఏమొస్తాయో తెలుసా? ఎవరెవరు ఏ ప్రాంతం నుండి వచ్చారో ఆ ప్రాంతాల వాసుల యొక్క భాష మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసిన వాళ్ళకి ఏమిటి ఎక్కడి ఆశ్చర్యం. ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? యేసు ప్రభు గురించే చెప్తున్నాడు. ఇందాక ఈ అమ్మాయి గ్రామానికి వెళుతున్నప్పుడు వాళ్ళిద్దరూ ఏ విషయాలైతే మాట్లాడుకుంటున్నారో, యెరూషలేములో జరిగిన సంఘటన, వీళ్ళందరూ ఇప్పుడు యెరూషలేముకి పండగకు వచ్చారు. వాళ్ళతో చెప్తున్నాడు, రే బాబు ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? మీరు పండగకి ఈ ఊరు వచ్చారు కానీ ఈ ఊర్లో ఏం జరిగిందో తెలుసా అని పేతురు గారు చెప్పడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో, వారి భాషలో మాట్లాడడం మొదలు పెట్టాడో, వాళ్ళందరూ అన్నారు కదా, ఇతనికి ఈ భాషలన్నీ ఎలా వచ్చాయి? మధ్యముగానే సేవించాడా అన్నట్టుగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈయన మాట్లాడిన మాట వారికి అర్థమైంది. ఆఖరిగా అది ఒకటే చూపిస్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో ఎవరి గురించి మాట్లాడాడు? చదవండి. పై వచనం 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.
యెరూషలేములో ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఎవరైతే సిలువ వేశారో ఆ సిలువ వేసిన యేసుని దేవుడు ఏం చేశాడు తెలుసా? క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తెలుసుకోవాలట? ఎవరు తెలుసుకోవాలట? ఇశ్రాయేలు వంశమంతా తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రార్థనకు వచ్చావు, నీ వంశమంతా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు, పరుడున్నప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా నీ పిల్లలతో నువ్వు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా విషయాలు మాట్లాడతావు. ఇంటికి సంబంధించిన విషయాలు మాట్లాడతావు, ఆస్తి సంబంధించిన విషయాలు మాట్లాడతావు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మాట్లాడతావు, బంధువులకు సంబంధించిన విషయాలు మాట్లాడతావు. ఎప్పుడైనా యేసు క్రీస్తు ప్రభువు వారి గురించిన మాటలు నీ పిల్లలకు ఎప్పుడైనా చెప్పేవా? ఇది వంశమంతా తెలుసుకోవాలి. ఇశ్రాయేలు వంశమంతా కూడా తెలుసుకొనమని చెప్పాను. అప్పుడు వారు ఈ మాట విని గట్టి చదవాలి. హృదయంలో నొచ్చుకొని. ఇందాక యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడితే ఆ ఇద్దరికి హృదయంలో ఏం కలిగింది? మంట కలిగింది. ఇప్పుడు పేతురు యేసు ప్రభు గురించి మాట్లాడితే ఏమైంది? హృదయంలో నొచ్చుకుంది. అది మాట్లాడితే దేవుని వాక్యం చెప్తే హృదయంలో ఏం చేయాలి తెలుసా? మంట పుట్టాలి. అది తెలుగు వాడుక భాషలో ఏముందో తెలుసా? ఏమనుందండి? ఇది వింటూ ఉంటే వారి గుండెలలో వాకుతో పొడిచినట్లయినది అన్నాడు. వాడుక భాషలో ఏమన్నాడు? వాకుతో పొడిచినట్లయింది అన్నాడు. దేనితోటి? వాకుతోటి అన్నాడు. వాకు అంటే కత్తి. ఈ వాక్యం ఏమిటో తెలుసా? ఖడ్గము, కత్తి. కాబట్టి ఇది మాట్లాడినప్పుడు ఎదుటివాడి గుండెలో ఏమవ్వాలి తెలుసా? పొడిచినట్టుండాలి. అందుకని వాడికి హృదయంలో ఏం కలిగిందంటే నొచ్చుకొని అన్నాడు. కొన్ని వేల మంది ఉన్నారు, పేతురు వాక్యం చెప్తున్నాడు, వాళ్ళ మనసులో ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? నొప్పందం కలిగింది. కానీ వాక్యం వినేటప్పుడు మన హృదయంలో నొచ్చుకునేటట్టుగా ఉండాలి, గుచ్చుకునేటట్టుగా ఉండాలి. అంతే తప్ప ఇవాళ మామీ చెప్పాడు చూసావా? ఇవాళ మామీ చెప్పాడు చూసావా? మాకు కూడా ఒక అవకాశం రాదా? ఇది చెప్పేసి పోతారు కానీ సాయంత్రం అరుగులని మాయ. దాని పేరు పేరు అరుగు. అరకొట్టేస్తున్నారు. సాయంకాలం వెళ్ళినప్పటికి ఇంటికి వెళ్ళి అరుగుల మీద కూర్చుని అరకొట్టేస్తున్నారు. ఇవాళ ఏం చెప్పాడు తెలుసా? మా మీద అలా చెప్పాడు తెలుసా? ఈవేళ మా మీద చెప్పాడు, పోయిన వారు ఆమె చెప్పాడు తెలుసా? మీ మీద నీకు తిరగలేదా? నిజంగా అలా చెప్పుకుంటే ఓకే, కానీ అలా చెప్పకూడదు. వాక్యం చెప్పినప్పుడు హృదయంలో గుచ్చుకోవాలి, నొప్పందము కలిగి. అది ఏమన్నా చదవండి. సహోదరులారా మేమేమి చేతుము అని. మేమేమి చేద్దాము? భార్య భర్తతో మాట్లాడుతుంటుంది, మీరు అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఒక చాలాసేపు మాట్లాడగా ఇంక విని చివరికి అంటాడు, కొంతసేపు బాధిస్తాడు. లేదు అలా కాదు, ఇలా కాదు అలా కాదు అని చెప్పి బాధిస్తాడు. చివరికి ఏమంటాడు తెలుసా? ఇంకా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటాడు? పైన అనమాట లేడీస్. చివరికి ఏమంటాడు? అయితే ఇప్పుడు ఇక్కడ నన్ను ఏం చేయమంటావు అంట. ఇంకా అప్పుడు ఆవిడ ఏం చెప్తే ఇంకా చేసేస్తాడు, నీకు ఎందుకు వచ్చిన గొడవ అని. ఇప్పుడు ఫైనల్ గా పేతురు గారు ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఆఖరిగా విన్న వాళ్ళందరూ వచ్చి ఏమంటారు తెలుసా? చదవండి ఒకసారి. పేతురు దాని ముందు మాట, మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అది మమ్మల్ని ఏం చేయమంటావో అడిగే. చివరికి నువ్వు ఇంత చెప్పావు కదా, చివరికి ఏమైపోయారు? విన్న వాళ్ళందరూ కూడా పేతురు గారికి సరెండర్ అయిపోయారు.
అయిపోయి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అడిగారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనుభవమును పొందుదురు. కాబట్టి 41 కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి మాట ఒక్కసారి శిష్యులు మాట్లాడితే ఎంతమంది బాప్తిస్మం పొందారు? 3,000 మంది. ఎంతమంది? 3,000 మంది బాప్తిస్మం పొందారు. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆలోచించి యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానమైన తర్వాత, సంఘము ఏర్పడిన తర్వాత శిష్యులు చేసిన పరిచర్య 12 మంది శిష్యులే. ఎంతమంది? 12 మంది శిష్యులు. ఏ ఊరన్నా వెడితే వాళ్ళు ఏమనేవారు తెలుసా? ఆ భూమిని తలక్రిందులు చేసేవారు. మా ఊరు వచ్చారని భయపడిపోయేవారు. భూమిని ఏం చేస్తున్నారట? 12 మంది తలక్రిందులు చేస్తున్నారట. ఇప్పుడు భూమి అంతా కరోనా వ్యాపించి ఉంది. మనం తలక్రిందులు అయిపోతున్నాం. ఎందుకంటే సంఘాలలో శక్తి లేదు. ఆ రోజున పరిశుద్ధాత్మ శక్తి ఉంది కాబట్టి, పేతురు మాట్లాడిన తర్వాత 3,000 మంది మరి బాప్తిస్మం పొందినట్టుగా చూడగలుగుతున్నాం. మరి 12 మంది అటువంటి గొప్ప కార్యాలు చేయగలిగారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా సంఘాలు వ్యాపించున్నాయి కానీ కార్యాలు జరగట్లేదు. కారణం ఏమిటో తెలుసా? సంఘాలలో పరిశుద్ధాత్మ కార్యాలు లేవు. ఇది నన్ను ఆలోచించాను. యేసయ్యా, ఇది మా మధ్యకరండి, మాతో ఉండండి. మీరు వెళుతూ మాకు ఆదరణకర్తను పంపించారు, పరిశుద్ధాత్మను పంపించారు. ఆ పరిశుద్ధాత్మ మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుందని సెలవించారు. మా మధ్యకు రండి, మాతో ఉండండి, మా మధ్య అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. మనం విశ్వాసులతో విన్నవించుకున్నట్లయితే నమ్మదగిన దేవుడు మన మధ్య కూడా కార్యాలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.